శ్రీమతి నమః. ముందు ఈ వీడియో చూడండి. జై శ్రీరామ్. ఇతని పేరు షరీఫ్. సత్రశాల దేవాలయంలో లడ్లు తయారీ కాంట్రాక్ట్ పేరు. ఇతను మళ్ళీ ఏమన్నారు ఒకసారి చెప్పండి మీరు. బోర్డు పెట్టుకో. మరి మీరు ఏం చేస్తారు ఇక్కడ దేవాలయంలో? మీరేం చేస్తారు? కాంట్రాక్టర్. నేను కాంట్రాక్టర్ అని చెప్పి పిలిపించింది మేడం గారు ఉన్నారు. అంటే లడ్డు తయారు చేస్తావు నువ్వు లడ్డు తయారు చేయడానికి పని పెట్టొస్తావు. పవిత్రమైన ప్రసాదాన్ని నువ్వు ఎట్లా తయారు చేస్తావు? మనం తయారు చేయకూడదు. అలా లేకుండా తింటావా? అలా లేకుండా తింటావు నువ్వు తినవు కదా. మరి నువ్వు నా మతాన్ని నా ధర్మాన్ని గౌరవించిన వాడివి నువ్వు నా లడ్డు ఎట్లా చేస్తావు? ఒత్తుకోవటం నా దేవాలయం ఇది. నువ్వు రావద్దు. ఏ రంగు వస్తావు? బొట్టు పెట్టుకో. నువ్వు మతం మారు. నువ్వు అలా లేకుండా తింటావా? దేవాలయాల్లో ఫస్ట్ పట్టిస్తున్నారు మీరు. పల్నాడు జిల్లా మాచర్ల ఏదైతే రెండుచింతల మండలం జిట్టిపాలెం దగ్గర సత్రశాల దేవాలయంలో ఏకంగా లడ్డు ప్రసాదం ముస్లింతో అందిస్తున్నారు. అలాగే ముస్లింస్ తయారు చేస్తున్నారు. లడ్లు 2 లడ్లు వచ్చి 50 రూపాయలు, 4 లడ్లు వచ్చి 100 రూపాయలు. ఇదిగోండి, ఇది అబ్బాయి పేరు ముస్లిం. ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు. ఇదిగోండి ఇక్కడ లడ్డు తయారు చేస్తా ఉన్నారు. తీసేపించండి. అబ్బాయి తమ్ముడు ఏం పేరు? మన పేరు చిన్నడా? సయ్యద్దా? అమ్మేదండి క్లోజ్ చేయడం కాదు. తీసేపండి. తీపిచ్చేసండి. సార్ ఉదయం నుంచి అమ్ముతుంటే మీరు ఇంకా గమనించకుండా ఎట్లా ఇచ్చారని చెప్పి మాట్లాడతారే సార్. సార్ నేను గమనించా. మన దగ్గర వీడియోలు ఉన్నాయి. ప్రతిదీ వీడియో ఉంది. ఈరోజు ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు కూడా వీడియో ఉంది. మీరు బోర్డు పెట్టుకోండి. మీరు రావద్దని బోర్డు పెట్టుకోండి. అంత లెక్కలేను. వాడు గుళ్ళోకి వచ్చింది కానీ వాళ్ళు లెక్కలేకుండా మాట్లాడుతూ ఆ లడ్డు తయారు నేను తయారు చేసే కాంట్రాక్టర్ నేనే అంటున్నాడు. అంటే యువ గారు ఇంకా అసలు లడ్డు తయారు చేసే వాళ్ళు లేరంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అని చెప్పారంట. ఎవరు చెప్పుకున్నా కానీ ఎవరు భయం ఉంటాం. అది క్లోజ్ చేసి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? లేకపోతే కేసు పెడతా. నేను కేసు పెడతా. నువ్వు హిందూ అయితే కావచ్చు కాదంట్లా. కాంట్రాక్ట్ ఎవరో మాకు తెలియదు. వాళ్ళు మొత్తం ముస్లింస్ నలుగురు ఉన్నారు. ఇక్కడ 4 ఉన్నారు ముస్లింస్ మొత్తం కూడా. వాళ్ళు మేము తయారు చేశారని చెప్పి అన్నారు. అది మీకు మేము నష్టం చేయాలి. మీకు అంత స్పృహ లేకుండా ఉందా? అంటే ఎందుకు దేవస్థానంలో హిందువులు వ్యాపారం చేయాలని తెలియదా మీకు? దేవస్థానంలో ఎవరు వ్యాపారాలు చేయాలంటే మీకు అంత స్పృహ లేకుండా ఉందా? దేవస్థానంలో మనోళ్ళేందన్నా నీ తప్పుగా మాట్లాడలే. అసలు మనుషులవా? ఏమి హలాలు లేకుండా తినమను చెప్పండి. లేదు ఆ కాంట్రాక్ట్ ముస్లిం వారికి ఇచ్చింది. అమ్మా బండి గోపిల్లా మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోవాలన్నా. అది వాళ్ళైతే ఉంటానికి వీల్లేదు. మరి నువ్వు అయితే కూలికి వచ్చావా లేకపోతే నువ్వు తయారు చేస్తావు అన్నది. సరే దేవుడు మీది తెలంగాణ అంటే హిందువులు లేరా? నీ గ్రామంలో కూడా కనీసం కూలికి వచ్చేవాళ్ళు లేడా? దొరికిన వాళ్ళు ఏందన్నా? నేను లడ్డు తయారు చేసింది నేను ఎవరు చెప్పుకోపోయినా ఆ టైం మాట్లాడు. ఏం పేరు అతని పేరు? అతని పేరు ఏం పేరు? బోటి పెట్టుకో బయట అన్నాడు. బోటి పెట్టుకున్నాడు. మళ్ళీ అన్న నువ్వు హలాలు లేకుండా తింటావంటే నేను తిన్నా అన్నాడు. నీకు నీ ధర్మం మీద అంత అభిమానం ఉన్నప్పుడు నాకు నా ధర్మం మీద అంత తీసే. మీరు దేశంలో హిందువులు లేరు అన్నట్టుగా వాళ్ళ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ చేత మా అమ్మాయి దోద్యం చెప్పి అతను ఎవరు? అతని పేరు సయ్యద్దో ఎవరు? అతను లెక్క లేకుండా మాట్లాడింది. నువ్వు మాట్లాడేటప్పుడు అది నువ్వు మాట్లాడేటప్పుడు బతకడానికి వస్తే మేము బతకొస్తున్నా. నీ పేరేం పేరు? పేరు చెప్పు. లక్ష్మయ్య. వాళ్ళు మీరు ఇద్దరు ఉంటే వాళ్ళు 6 ఉన్నారు. వాళ్ళు ఆ లడ్డు తయారు చేసే ఆయన కూడా వేరే ఆయన ఉన్నాడు. అదే ముస్లిం అతను పేరేం పేరు ఉంది. ఎక్కడ తయారు చేసేది మీరు? చూడండి దర్గా దగ్గర ఏమో లడ్లు తయారు చేసి ఇక్కడ దర్గా దగ్గర అక్కడ దర్గాకి నైవేద్యంగా పెట్టి లడ్లు నువ్వు దర్గా దగ్గర అన్నావు. శివాలయంలో లడ్లు వచ్చారు. పూర్తిగా చూశారు కదా. మీకు అర్థమైపోయే ఉంటుంది కదా ఈ పరిస్థితికి కారణం ఎవరు. మన దేవాలయాల్లోకి వచ్చి వాళ్ళు ప్రసాదం అమ్ముతున్నారు అంటే కారణం ఎవరు? పైగా మేము మనుషులం కాదా, మేము అమ్మకూడదా అని అడుగుతున్నారు. మొన్నటి వరకు ఉద్యోగాలు చేసేవారు ఇప్పుడు ప్రసాదాన్ని అమ్మడానికి వచ్చారు. రేపటి నుంచి ఏమంటారో తెలుసా? అర్చకులు ఎవరూ లేరు, పక్క రాష్ట్రం నుంచి పిలిపించుకొచ్చాము అని చెప్పి కూర్చోపెట్టి పూజలు చేయించి తర్వాత మన దేవాలయాలని స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రసాదం కౌంటర్లో కూర్చోడానికి మనుషులు లేరని పక్క రాష్ట్రం నుంచి తెప్పించారట. రేపన్న రోజు ఈ మాట కూడా చెప్తారు. ఒకప్పుడు దౌర్జన్యంగా మన దేవాలయాలని పడగొట్టి ఆక్రమించుకుని మన విగ్రహాలను ధ్వంసం చేసేవారు. ఇప్పుడు మనమే వాళ్ళ చేతుల్లో పెట్టి మీరు మా దేవాలయాల్లోకి రండి అని చెప్పి ఆహ్వానం పలికి పాటల కచేరీలు చేయిస్తున్నాం, ప్రసాదం అమ్మిస్తున్నాం. అది మన దౌర్భాగ్యం. నిజమేలేండి, మనకి బాధ ఉండదు. ఎందుకంటే
వాళ్ళ పండగలు జరుగుతున్నప్పుడు హలాలు హలీము తిన్నవాళ్ళం మన దేవాలయాల్లోకి వచ్చి వాళ్ళు ప్రసాదం అమ్మితే మనకి తేడా ఏం తెలుస్తుంది? అక్కడికి వెళ్ళి తింటున్నప్పుడు ఆ ప్రసాదం అమ్మితే తప్పేంటి అనే మహానుభావులు కూడా ఉంటారు. చెప్పి 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 నోరు ఎండిపోతుంది తప్ప హిందువుల్లో కొంచెం కూడా చలనం రావటం లేదు. అక్కడ అంతమంది ఉన్నారు, మీరు ఆ వీడియోస్ లో చూసినప్పుడు ఆయన ఒక్క గొంతు తప్ప ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కనీసం ఒక్క మాట ఏమైనా మాట్లాడారా? ఒక్క మాటకైనా వాళ్ళు సపోర్ట్కి వచ్చారా? అక్కడ ఆ మాట్లాడుతున్న శ్రీనివాస్ గారికి ఎవరైనా సపోర్ట్ చేశారా? చేయరు. ఎందుకంటే మనం అనవసరంగా గొడవల్లోకి వెళ్ళకూడదు. వెళ్తే మనకి ఏదైనా నష్టం జరగచ్చేమో, అది మన ఆలోచన. మనం ఇలా ఆలోచిస్తున్నాం కాబట్టే మన బ్రతుకులు ఇలాగే అయిపోయాయి. ఇంతకు మించి ఏం చెప్పినా అర్థం చేసుకోకపోగా నాకు కింద మళ్ళీ కామెంట్లు పెడతారు. పరమత సహనం పాటించాలండి, మనకి పరమత సహనం కావాలి, మన అందరము కలిసే ఉండాలి అని పెడతారు. అందరం కలిసే ఉందాం ఎక్కడో తెలుసా? మన ఆలయాల్లోకి వాళ్ళు కూడా వచ్చేసి అప్పుడు వాళ్ళలో మనల్ని కలిపేసినప్పుడు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.